మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొక్కూరు గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ఫోటోలకు పాలాభిషేకం చేశారు గ్రామస్తులు. పైలట్ ప్రాజెక్టు కింద తమ గ్రామంలో సంక్షేమ పథకాలు అమలు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రైతు భరోసా పథకం కింద 704 మంది రైతుల ఖాతాల్లో 1,14,00,000 రూపాయలు పడ్డాయన్నారు. గ్రామంలోని 37 మంది అర్హులకు కొత్త రేషన్ కార్డులు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, పొక్కూరు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఇక్కడ దాదాపు రైతు భరోసా కింద 1,50,00,000 ఈ గ్రామానికి పంపించడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ ఫ్లడ్ ఏరియాలో దాదాపు 100-200 ఇండ్లు కూడా ఇక్కడ మంజూరైతే తప్పకుండా. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మ భరోసా కింద కూడా 70 మందికి నిన్నే రాత్రి వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి. ఫస్ట్ టైం మన మంచిర్యాల జిల్లా కొత్తగా పథకం చేపట్టిన డబ్బులు కూడా అదే రోజు డబ్బులు ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. అదేవిధంగా రేషన్ కార్డు కూడా ఇంతకుముందు ఏదో సంవత్సరానికి వచ్చేది, ఇప్పుడు అట్లా కాకుండా ఏ రోజు అప్లై చేసుకుంటే మళ్ళీ నిరంతరం సంవత్సరం పొడుగున కూడా మీకు ఎప్పుడు అప్లై చేసుకుంటే అప్పుడు రేషన్ కార్డులు ఇస్తారు. 26 జనవరి రోజు మన డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా ఎంపీ వంశీకృష్ణ గారు దీన్ని ప్రత్యేక చొరవ తీసుకొని మన పొక్కూరు మారుమూల గ్రామం అయినా కానీ ఇది ఫ్లడ్ ఎఫెక్టివ్ ఏరియా, ప్రస్తుతం ఇక్కడ 90% ఎస్సీలో ఉన్నారు కనుక దీన్ని న్యాయం చేయాలనే ఉద్దేశంతో స్టేట్ లెవెల్ ఇష్యూ అయినా కానీ రాష్ట్ర లెవెల్గా మీకు మన గ్రామాన్ని ఎంచుకోవడం చాలా కృతజ్ఞత తెలుపుతున్నాం. ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, అదే సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆ రోజు ఏదైతే మార్నింగ్ టైంలో 25th రోజు ఈవినింగ్ వరకు ఇట్లా మీ గ్రామాన్ని ఎంచుకుంటాం, ఏ గ్రామం అని చెప్పడంతో సార్కు తెలియజేయడం జరిగింది. దాన్ని ఇమీడియట్లీ స్పందించి మీ గ్రామానికి ఏం ప్రేమ మాకు తెలియదు కానీ ఎమ్మెల్యే వివేక్ గారు ఇమీడియట్లీ స్పందించి ఆ గ్రామాన్ని ఎంచుకోండి, 100% ఆ రైతులకు న్యాయం చేసేలాగా చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది.